అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అజయ్ నాగినేని. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ వెళ్ళొచ్చేసేసాను విజయవాడ. మార్నింగ్ వెళ్ళొచ్చాను. మార్నింగ్ అయితే వీడియో తీయడానికి కుదరదు కదా, అందుకని ఇప్పుడైతే చెప్తున్నాను ఇంట్రో. అమ్మవారి గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నాం మనం, గిరి ప్రదక్షిణ చేయడానికి. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఆల్రెడీ తిరిగేసి వచ్చేసాను. ఇంకో జెంటిల్ రిమైండర్ ఏంటంటే, వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు చూసినట్టు వేరే వాళ్ళకి కూడా వీడియో అనేది అయితే రీచ్ అయ్యిద్ది. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే చేసుకోవడం మర్చిపోమాకండి. వీడియో అయితే చూడండి. వెళ్తేనే పైకి వెళ్ళిపోతాము. అందరికీ ఇది కనపడుతుంది కదా ఎదురు, కొండ మీదకి ఎక్కేటప్పుడు ఇదిగో ఇటేపు వెళ్తేనేమో కొండ ఎక్కేస్తాం. అమ్మవారిది ఇంద్రకీలాద్రి కొండ. ఇక్కడేమో అమ్మవారి కింద ఉండేది కదా, చెట్టు కింద. ఇక్కడైతే స్టార్ట్ చేయాలి. కొంతమంది అయితే వినాయకుడి గుడి దగ్గర కూడా స్టార్ట్ చేస్తారు. ఇదిగో ఇటేపు కనపడుతుంది కదా, అంటే చీకట్లో మీకు కనపడతా ఉండదు. ఇటేపు ఏమో కృష్ణానది. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నాను నేను. వెళ్ళేటప్పుడు మొత్తం అయితే మాట్లాడతాను. ఇదిగో ఇదైతే కొండ చూడండి. మనమైతే ఇప్పుడైతే ఇటు వెళ్ళాలి. మీకు వెళ్ళేదారిలో మొత్తం అసలు ఏమేమి చూడాలి, అసలు ఏమేమి చేశాను అనేది అయితే నేను చెప్తాను. దసరా వస్తుంది కదా, దసరా మొదలైన చేయొచ్చు, పౌర్ణానికి కూడా చేస్తారు ఇక్కడ. మీకు ఇన్ఫర్మేషన్కి అయితే ఉండిద్ది ఈ వీడియో చూడండి. మీకైతే నేను ఎంట్రీ వచ్చింది అదల్లా చూపిలేదు కదా, ఎందుకు చూపిలేదు ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి నీకు ఇప్పుడు క్లారిటీగా. ఫస్ట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే, ట్రాఫిక్ అయితే ఉంది, నాయిస్ కొంచెం ఆగండి, మళ్ళీ చెప్తాను ఆగండి. ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ అవుతుంది కదా, అంతా ట్రాఫిక్ అయితే ఎక్కువైపోతుంది. గిరికి అటు వెళ్తాం కదా, అటు వెళ్ళిన తర్వాత అయితే ట్రాఫిక్ ఏమి ఉండదు. అక్కడి నుంచి అయితే చెప్తాను మీకు. ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చామని చూపిస్తాను చూడండి. అటు నుంచి అయితే మనం ఇటైతే వచ్చాము. ఇంకొంచెం ముందరికి వెళ్ళి అయితే మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్న తర్వాత మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను గిరికి సంబంధించింది. ఈ టైప్ అయితే ట్రాఫిక్ ఉంది కదా, మెయిన్ రోడ్డు కదా, అది మెయిన్ రోడ్డే కాదు, ఎంత ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. వెళ్దాం పదండి. మనమైతే అక్కడైతే స్టార్ట్ అయ్యాం కదా, ఎక్కడ అమ్మవారి గుడి దగ్గర, అంటే కొండ దగ్గర స్టార్ట్ అయ్యాం కదా, గిరి స్టార్ట్ అయ్యే దగ్గర. అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత మనమైతే రైట్ అయితే తిరగాలి. స్ట్రైట్గా వచ్చేస్తాం కదా, వచ్చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను తిరుగుతున్నాను కదా, ఇటైతే తిరగాలి. ఇదిగో ఇటైపు వేస్తే ఇటు వెళ్తేనేమో మళ్ళీ అటేపు అమ్మవారి గుడి అయితే వెళ్ళిపోతాము. అటు వెళ్ళకుండా మనం ఇటైతే తిరగాలి. ఇంకా కనపడుతుంది కదా, చాలా మందికి ఈ రోడ్డు తెలిసే ఉంటుంది, విజయవాడ వాళ్ళకి కానీ లేకపోతే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. కొమ్మరి వీధి అంటారు కదా, ఆ రోడ్లోకి అయితే రావాలి. ఇటు కొంచెం ఎదురుకెళ్ళి లెఫ్ట్ తిరుగుతూనే ఎలా వీధులే. మనం ఈ టేపు స్ట్రైట్కి వెళ్తే ఇంకా సింగనాగర్ ఆ టేపు ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇటైతే రావాలి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి దగ్గరగా 13-14 గుళ్ళు పైన అయితే వస్తాయి. వాటిలో మనకి ఫస్ట్ గుర్తు ఇంక ఇదే వెళ్ళాల్సింది. ఇది టేపు కనపడుతుంది కదా, గంగానమ్మ దేవస్థానం. ఎదురు చూపిస్తాను చూడండి. గుడి అయితే మూసేసి ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అయితే ఫస్ట్ది. ఈ రోడ్లోకే రావాలి. ఒకవేళ మీరు కనుక తప్పు వెళ్తాం అనుకుంటే ఈ గుడి అయితే గుర్తుకైతే పెట్టుకోండి. మనం వెళ్తా గుడి చూసుకోవాలంటే మన ఇష్టం, లోపలికి వెళ్ళి లేదనుకుంటే గిరి కంటిన్యూ చేసేయచ్చు ప్రదక్షిణ. ఇంకా ఎదురుకి వెళ్ళిన తర్వాత అయితే కంటిన్యూ చేద్దాం బ్లాగ్. మనమైతే ఇప్పుడైతే సితారా సెంటర్ కాడికి అయితే వచ్చాము. ఇక్కడే అందరు కన్ఫ్యూజన్ అయిపోయేది గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు, అమ్మవారి గిరి ప్రదక్షిణ. మనం గిరి స్టార్ట్ అయిన తర్వాత మీకైతే గంగానమ్మ తల్లి గుడి అయితే చూపించాను కదా, అక్కడి నుంచి అసలు అటు ఇటు వెళ్ళకుండా స్ట్రైట్ అయితే వచ్చేసేయాలి. స్ట్రైట్ వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ట్రాఫిక్ ఉండిద్ది ఇక్కడ. మనమైతే స్ట్రైట్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతేనేమో గొల్లపూడి అది వచ్చేసిద్ది. చూపిస్తా చూడండి. ఇగో అందరైతే ఇటు వెళ్ళిపోతారు రైట్ తిరిగి, చిట్టినగర్ అంటారు కదా సొరంగం, ఇటు వెళ్ళిపోతారు. ఇటైతే వెళ్ళకూడదు. మనమైతే ఇంక ఇటు వెళ్ళాలి. ఈ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి.
మనం ఇటు లెఫ్ట్ తీసుకుంటే గొల్లపూడి వెళ్ళి హైవే ఎక్కేసేసి హైదరాబాద్ సైడ్ అయితే వెళ్ళిపోతాం. గుర్తుంచుకోండి, ఇది సర్కిల్ సితారా. అటేపు కనపడుతున్నాయి కదా ఇల్లులు రైట్ సైడ్. అటు వెళ్తేనేమో మనం చిట్టినగర్ సొరంగంలో నుంచి వెళ్తాం. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది కూడా అటైపే, కానీ మొత్తం తిరిగైతే వెళ్తాం. ఇక్కడైతే చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు. కంపల్సరీ ఇక్కడ ఎవరైనా అడిగాను వెళ్ళండి, లేకపోతే ఈజీయే. సర్కిల్ ఉండేది కదా, సర్కిల్ నుంచి స్ట్రైట్ రావాలి, ఇంకెటు తిరగకూడదు. రైట్ తీసుకుంటేనే చిట్టినగర్ సొరంగం, లెఫ్ట్ తీసుకుంటేనే ఇటేపు గొల్లపూడి వెళ్తాం. అటుగా రైట్ కాకుండా లెఫ్ట్ కాకుండా స్ట్రైట్ అయితే రావాలి మనం. ఇదేమో సితారా థియేటర్. ఇదివరకు మన లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఇటు కనపడుతుంది కదా, ఇక్కడే మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ చూసినట్టయితే మీరు డూండి గణేష్ని పెడతారు కదా, అటు లెఫ్ట్ సైడే వెళ్ళాలి మనం. ఒకవేళ మీరు కరెక్ట్గా వస్తున్నారా లేదా సర్కిల్ దాటిన తర్వాత అని అనుకుంటే ఇది కొండ గుర్తు. ఇది సితారా కన్వెన్షన్ కనపడుతుంది కదా, ఇదివరకు ఇది సితారా థియేటర్, ఇప్పుడైతే కన్వెన్షన్ కన్వర్ట్ చేశారు. నా లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా సితారా కన్వెన్షన్ అని. దీన్ని అయితే కొండ గుర్తుకైతే పెట్టుకోండి. అంటే సర్కిల్ దాటి వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ అయితే కనపడుద్ది. మీరు ఇట్లా ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు కనుక ఇది కనపడిందంటే మీరు కరెక్ట్ దారిలో అయితే వెళ్తున్నట్టు గుర్తు. ఇంకా అదే కొండ గుర్తు. మనం ఇప్పుడైతే స్ట్రైట్గా వచ్చేసాం కదా సితారా సెంటర్ నుంచి. ఇప్పుడు మీకు ఎదురు ఒక ఫ్లైఓవర్ కనపడుతుందిగా, అంటే మార్నింగ్ కదా వీడియో అనేది కొంచెం క్లారిటీగా అయితే ఉండదు, అడ్జస్ట్ చేసుకోండి. మ్యాక్సిమం కొంచెం ఎండ వచ్చేంత వరకు. మీకు ఒక ఫ్లైఓవర్ కనపడుతుంది ఎదురు, మనం అటే వెళ్ళాలి. ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళొచ్చు, రైట్ సైడ్ ఆటో వెళ్తుంది కదా అటు నుంచి అయినా వెళ్ళొచ్చు, అది మన ఇష్టం. రెండు చోట్లకి వెళ్ళినా సరే మనం ఎండ్ అయ్యేది ఒక చోటే, అది ఎవరు ఇష్టం వచ్చినట్టయితే వాళ్ళు చేయొచ్చు. ఇదిగో లెఫ్ట్ అయినా వెళ్ళొచ్చు, ఫ్లైఓవర్ ఎక్కి రైట్ సైడ్ అయినా రావచ్చు. ఇది కూడా గుర్తుంచుకోండి. మనం ఫ్లైఓవర్ చూపించాను కదా ఇందాడ, మనం ఫ్లైఓవర్ మీద నుంచి వస్తేనేమో ఇదిగో అట్లా వచ్చి రైట్ తీసుకొని ఇంక ఇట్లా అయితే దిగుతాము. మనము కింద నుంచి వస్తేనేమో మనం కింద నుంచి అయితే కలుస్తాము. ఎటు నుంచి అయినా రావచ్చు, అది మన ఇష్టము. అదిగో కొంతమంది ఏమో ఫ్లైఓవర్ మీద నుంచి ప్రిఫర్ చేస్తారు, కొంతమంది అయితే కింద నుంచి ప్రిఫర్ చేస్తారు. ఆగైతే వీడియో తీస్తాను చూడండి. అదిగో టేప్ ఫ్లైఓవరు, ఇటు రైట్ తీసుకొని మళ్ళీ ఇటేవే దిగుతారు. కింద నుంచి అయితే ఇటైతే వస్తాము. ఎటు వచ్చినా ఒకటే దారి, అయితే ఏం మారదు ఇక్కడ. మళ్ళీ అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ ఇక్కడ కూడా చాలామంది, గుర్తుంచుకోండి. ఇక్కడ కనపడుతుంది కదా ఇది ఒక టెంపుల్, దీన్ని దర్శించుకుంటారు చాలామంది. చూపిస్తాను చూడండి, ఇది ఫేమస్సే. ఇక్కడ మనము ఫ్లైఓవర్ ఇక్కడ దిగుతాము, లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా, ఈ రైట్ సైడ్ ఎలా టెంపుల్ అయితే ఉంటాయి. ఇదేమో సాయిబాబాది టెంపుల్. ఇక్కడైతే అన్నదానం అయితే జరిగిద్ది, నిత్యం జరిగిద్ది. అంటే ఇక్కడ కనపడుతుంది కదా ఇది టెంపుల్. ఇంక ఎలా మన రైట్ సైడ్ అలా కనపడేది ఇంకా మొత్తం ఎక్కువ టెంపుల్సే వస్తాయి మనకి. ఇదిగో ఫ్లైఓవర్ ఏమో మనం ఇక్కడ దిగుతాము, దాని ఆపోజిట్ చూడండి. మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అని ఇంకోసారి చెక్ చేసుకోవడానికి మనకి గుర్తు ఏంటిదంటే ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ కనబడుతున్నాడు కదా. ఆంజనేయ స్వామి, అభయ వీరాంజనేయ స్వామి కనబడుతున్నాడు కదా. ఆగండి ఒక నిమిషం ఆగైతే చూపిస్తాను, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం మనం. అది ఆంజనేయ స్వామి. బ్యాక్ సైడ్ ఏమో కొండ, మనం అటు నుంచి ఆ టేప్ కొండ నుంచి మనం ఇటేపు అయితే వచ్చాము. జై శ్రీరామ్. ఇక్కడైతే ఫ్లైఓవర్ తిరుగుతాం మనం. మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాల ఫ్యాక్టరీ ఉంటుంది మన లెఫ్ట్ సైడ్, అది కూడా మనకి నోట్ చేసుకోవచ్చు మనం గుర్తులాగా. రైట్ సైడ్ చూసేమో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, అది కూడా మనం కొండ గుర్తులాగా అయితే గుర్తుంచుకోవచ్చు. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం నిదానంగా. ఇప్పుడిప్పుడే క్రౌడ్ అయితే పెరిగిపోతుంది పబ్లిక్. మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ అయితే రావడానికి ప్రిఫర్ చేయండి. నాది ఇంకా లేట్ అయింది, మీకు ఎందుకు లేట్ అయింది అనేది చెప్తాను నీకు ఎదురు వెళ్ళిన తర్వాత. కొంచెం మార్నింగ్ అయితే వీడియో కూడా క్లారిటీ పడుతుంది కదా, అప్పుడైతే ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు అని అయితే ఆగాను నేను. లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, ఇదేమో పాల ఫ్యాక్టరీ మొత్తం. మనమైతే అక్కడి నుంచి అయితే వచ్చాం కదా, ఎక్కడి నుంచి పాల ఫ్యాక్టరీ నుంచి స్ట్రైట్గా అయితే వచ్చాం కదా. ఇప్పుడు మళ్ళీ మనమైతే దగ్గరికి వచ్చేసాము. అంటే ఇంకా 2 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది ఇక్కడ నుంచి. మనకి ఎదురు కనపడుతుంది కదా, రైట్ సైడ్ కనపడుతుంది కదా మీకు గుడి. చిట్టినగర్ అయితే వచ్చాము మనం. మీరు కన్ఫ్యూజన్ అవ్వచ్చు, ఇందాడ మరి చిట్టినగర్ సొరంగం అన్నాడు కదా అని. చూపిస్తాను చూడండి మీకు డీటెయిల్గా. ఇక్కడ చూపిస్తే మీకైతే క్లారిటీ అయితే వచ్చింది.
ఆ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా, ఈ టెంపుల్ ఫేమస్సే, వెంకటేశ్వర స్వామిది అనుకుంటా, మహాలక్ష్మీదేవిది ఈ టెంపుల్. అమ్మవారు కనపడుతుందా లోపల, మహాలక్ష్మీదేవిది. ఇక్కడ అమ్మవారు కూడా మహాలక్ష్మీదేవి ఫేమస్. ఎందుకంటే మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటారు కదా, అట్లా 11 ప్రదక్షిణాలు వారాలు అంటారు కదా, అట్లా ఇక్కడ 11 ప్రదక్షిణలు తిరిగి అమ్మవారిని కోరుకుంటే కోరిక అయితే నెరవేరుద్ది అంటారు. ఈ టెంపుల్ అయితే మిస్ అయ్యమాకండి. విజయవాడ కొండ మీద ఉన్నట్టు ఇక్కడ ఓం ఉండిద్ది మహాలక్ష్మి అమ్మవారికి. 11 ప్రదక్షిణాలు తిరిగి మనం కనుక కోరిక చెప్తే కోరిక నెరవేరుద్ది అంటారు. చిలుకూరి బాలాజీ టెంపుల్ ఉంటుంది కదా, అట్లానే సేమ్. ఇక్కడ ఈ సర్కిల్కి వచ్చాం కదా మనం, చిట్నగర్. మీకు రైట్ సైడ్ చూపిస్తా చూడండి, రైట్ సైడ్ కనపడుతుందా దూరంగా సొరంగం. మనం అటు కొంచెం ఇందాడు అటే చూపించింది మీకు, ఇప్పుడు చూపిస్తా చూడండి. అదిగో మనమైతే ఇటు వెళ్ళాలి స్ట్రైట్ గుడి కాడ నుంచి, మళ్ళీ రైట్ లెఫ్ట్ కాడ కూడా తిరగకూడదు. మనం స్ట్రైట్ తిరిగి వెళ్ళిపోవాలి. ఇందాడు లెఫ్ట్ చూపించాను కదా, ఆ టేపు ఇందాడు మనం చెప్పాం కదా, సితారా సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటేనేమో సొరంగం నుంచి ఇటు వస్తాము, ఇట్లా వస్తేనేమో కంప్లీట్ చేసినట్టు కాదు గిరి ప్రదక్షిణ. అందుకని చూపించాను మీకు క్లారిటీ కోసం. ఆ సొరంగం నుంచి అయితే రామాకండి, అది మొత్తం మనం ఈ టేపు రావడానికి అది మొత్తం తిరిగి వచ్చాము. పాల ఫ్యాక్టరీ మీద నుంచి ఈ టేపు అయితే రావాలి చుట్టూ. చాలా మంది ఏం చేస్తారు అనుకున్నా, అక్కడ సితారా సెంటర్కి రాగానే లెఫ్ట్ సొరంగం నుంచి ఈ టేపు అయితే వచ్చేస్తారు ఈ రోడ్లోకి. అట్లా చేస్తే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ కాదు. ఎదురు కొండ కనపడుతుంది కదా, అదే అమ్మవారి కొండ. మనం ఆ టేపు స్టార్ట్ చేసాము, మళ్ళీ అటే వెళ్ళాలి మనము. నేను దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అరగంట పట్టిద్ది అనుకుంటలే వెళ్తానికి, అరగంట కానీ 30 గంట కానీ పట్టిద్ది. నిదానంగా అయితే వెళ్తున్నాను. మార్నింగ్ కదా, ట్రాఫిక్ ఎలా ఇప్పుడే పెరుగుతుంది. నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను, ఇంకా పొద్దున్నే అయితే చేద్దాం అనుకున్నాను. మనకి వీడియో తీస్తానికి కూడా క్లారిటీ ఉండదు అసలే, మనది అంత హై ఫోన్ పెద్ద ఫోన్ కూడా కాదు కదా. అందుకని అయితే కొంచెం లేట్గా అయితే బయలుదేరాను నేను ఇంటికాడ నుంచే. అందుకని అయితే మనకి కొంచెం నా మార్నింగ్ అంటే ఈ వీడియో స్టార్టింగ్లో చూస్తే కొంచెం ట్రాఫిక్ అయితే ఉండదు. ఇప్పుడు చూస్తే నిదానంగా అయితే ట్రాఫిక్ పెరిగిపోతుంది. మళ్ళీ ఎండ వచ్చే లోపల కూడా మనం గిరి ప్రదక్షిణ కనుక కంప్లీట్ చేసామనుకో మనకంటే కొంచెం ఇబ్బంది అయితే ఉండదు. అదే మనం బయలుదేరుతాం ఒక 7-8, 8 బయలుదేరాం అనుకోండి, అక్కడ గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ నుంచి మనకైతే ఇబ్బంది అయితే అయిపోయింది. రోడ్లు తార్ రోడ్డు ఎండకి అదల్లా. అందుకే మార్నింగ్ అయితే రాండి అందరూ. గుడులు అయితే చాలా ఉంటాయి, నేనైతే కవర్ చేయట్లేదు ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేస్తాను. ఆ మహాలక్ష్మీదేవి టెంపుల్ ఉంది కదా ఇప్పుడు చూపించాను, దాని దగ్గరికి ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళాను. ఆంజనేయ స్వామి గుడి కనపడింది కదా, అక్కడికైతే వెళ్ళాను. మనకు దారిలో వచ్చేటప్పుడు గంగానమ్మ తల్లి టెంపుల్స్ అట్లా చాలా కనపడతాయి. విజయవాడలో గంగానమ్మ తల్లి టెంపుల్స్ కానీ ముత్యాలమ్మ తల్లి టెంపుల్స్ కానీ చాలా ఉంటాయి. గ్రామదేవత టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి విజయవాడలో, అవి ఎక్కువ కనపడతాయి. అవి కాకుండా నేను అవి స్కిప్ చేసుకుంటా బయట దండం పెట్టుకొని ఆ మహాలక్ష్మి టెంపుల్ మెయిన్ కాబట్టి ఆ మహాలక్ష్మీదేవిది, వెంకటేశ్వర స్వామిది, అక్కడ పాల ఫ్యాక్టరీ దగ్గర ఆంజనేయ స్వామిది ఆ గుళ్ళు అయితే చూసుకున్నాను. ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది అయితే ఏమీ బయట నుంచే దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. ఏదైనా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. మనకు కావాల్సింది మెయిన్ ఎవరు మొక్కు ఉంటారు కదా, వాళ్ళు మొక్కునే దాన్ని బట్టి అయితే మనం చేసుకోవాలి. ఇప్పుడైతే మనం వచ్చేసాము, ఇంకా 1/2 అవర్ అయితే పట్టింది మనకి. మనమైతే ఇప్పుడు చిట్టినగర్ దగ్గర అక్కడ నుంచి స్ట్రైట్ అయితే వచ్చేసాం కదా. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక సర్కిల్ లాగైతే ఉండిద్ది. ఈ సర్కిల్ దగ్గర అయితే ఇంకా మళ్ళీ అందరూ కొంచెంమంది అయితే కన్ఫ్యూజన్ అయిపోతారు. ఇక ఇట్లా దారులు అయితే ఉంటాయి కదా, చూపిస్తాను చూడండి మీకు. మనమేమి ఇది ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ ఈ టైప్ కనపడుతుంది కదా దారి, రైట్ సైడే రావాలి స్ట్రైట్గా. మనం లెఫ్ట్ సైడ్ తిరిగి వెళ్ళకూడదు. విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహానికి రైట్ సైడే రావాలి. మనం కనుక లెఫ్ట్ సైడ్ కనుక ఇది కనపడుతుంది కదా, ఎండపడితే కనపడతల్లా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనుక వెళ్ళిపోతే మళ్ళీ మనం పంజాబ్ సెంటర్ అటు అయితే వెళ్తాం. అటు వెళ్ళకూడదు, మనం బ్రాహ్మణ వీధిలోకి అయితే వెళ్ళాలి. కేబిఎన్ కాలేజ్ స్ట్రైట్ రావాలి. ఇంకా ఆ రోడ్ స్ట్రైటే, ఇంకెటు తిరగవసరం లేదు. బ్రాహ్మణ వీధి అని ఉంటుంది, ఆ బ్రాహ్మణ వీధిలోకి అయితే రావాలి మనం. టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్ గుర్తుంచుకోండి, టెంపుల్ మీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇదే టెంపుల్. ఈ రోడ్లో కూడా టెంపుల్స్ చాలా ఉంటాయి.
మనం చూసుకోవాలంటే చూసుకోవచ్చు, లేదు మనం వెళ్ళిపోవాలనుకుంటే గుడికి అయితే వెళ్ళిపోవచ్చు. మనమైతే కంప్లీట్ చేసేసేసాము గిరి ప్రదక్షిణ. అంటే కొంచెం ఎదురు కనపడుతుంది కదా, నాకు కనపడుతుంది, మీకు చూపిస్తాను చూడండి. ఎదురు వెళ్ళిపోతే ఇంక మనమైతే స్టార్ట్ చేసిన చోటకైతే వచ్చేస్తాము. మార్నింగ్ చేయడం అందుకే బెనిఫిట్. వాన అయితే పడిద్ది అనుకున్నాను, వాన పడలేదు. ఇందాక మా అబ్బాయి అయితే పట్టింది కదా, వాన పడిద్ది అనుకున్నాను, వాన అయితే పడలేదు. మీకు ఇప్పుడు గుడి చూపిస్తా చూడండి. పక్కన ఫ్లైఓవర్ కనపడుతుంది కదా, ఆ ఫ్లైఓవర్ నుంచి రైట్ తీసుకుంటే మనం వచ్చేసేస్తాము. చూపిస్తాను మీకు ఇంకోటి చూపించాలి. ఇక్కడ ఫేమస్ ఇప్పుడు ఇట్లా గొంతులు ఉన్నాయి కదా, ఈ గొంది స్ట్రైట్ కొంచెం ముందులోకి వెళ్తే, నేనైతే వెళ్తలేదు, అక్కడైతే మన శ్రీశైలంలో ఉంటారు కదా మల్లికార్జున స్వామి అను బ్రహ్మరాంబదేవి, అదే సేమ్ అట్లానే ఇక్కడ టెంపుల్ అయితే ఉండిద్ది. మన ఇంద్రకీలాద్రిపైన అమ్మవారు అను స్వామి ఉంటాడు కదా, శివే స్వామి, వాళ్ళు ఎప్పటి నుంచి అయితే ఉన్నారో అంత పురాతనమైన గుడి అది. 1000 స్తంభాలు అయితే ఉంటాయి అంటారు, ఇప్పుడైతే లేవు. అయ్యి కొన్నే ఉన్నాయి, కొన్ని స్తంభాలు అయితే ఉన్నాయి. మనకి శివరాత్రి వచ్చింది కదా, శివరాత్రి వచ్చినప్పుడు రథం అయితే లాగుతారు కదా, ఇక్కడ రథం సెంటర్, రథం కూడా చూపిస్తాను. కొండ మీద ఉన్నది ఇక్కడ ఇప్పుడు చెప్పాను చూడు, ఆ టెంపుల్లో ఉన్న విగ్రహం, ఇంకా బ్యాక్ సైడ్ ఇంకోటి ఉండిద్ది ఆ విగ్రహం. ఆ 3 కలిపి ఆ రథం మీద అయితే పెట్టి ఊరేగిస్తారు, రథం అయితే లాగుతారు. 3 విగ్రహాలు వేరే వేరే గుడి నుంచి అయితే తెస్తారు శివరాత్రి అప్పుడు. ఇక్కడైతే అసలు మొత్తం జనాభా అయితే కిక్కిరిసిపోతారు. మనమైతే ఇప్పుడు కంప్లీట్ అయితే చేసాము. నేను ఆ ఫ్లైఓవర్ నుంచి రైట్ తీసుకుంటాను కదా, రైట్ తీసుకున్న కాడి నుంచి మీకు అసలు మెయిన్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇక్కడైతే ట్రాఫిక్ ఎలా ఉంది కదా, క్రాస్ చేయాలి. మళ్ళీ వీడియో తీసుకుంటూ క్రాస్ చేశాను అనుకో, మళ్ళీ ఎవరో కూడా ఏదైనా గుద్దారు అనుకో ప్రాబ్లం అయింది. చూపించాను కదా, ఇదేమో ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్. మనం రైట్ సైడ్కి తిరగాలి. ఏదో దర్గా కనపడుతుంది కదా, రేపు మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. జనాలు అందరూ వస్తున్నారు ఇప్పుడే, క్రౌడ్. అదిగో పైన కొండ అమ్మవారిది భలే కనపడుతుంది కదా వ్యూ. మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాలి. 2 దారులు అయితే ఉన్నాయి, ఒకటి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఒకటి కింద కొండ మీదకి ఎలా చేస్తే బైక్ ఇక్కడ పార్కింగ్ చేశాను కదా, మళ్ళీ అదొక కష్టం అయిపోయింది నాకు. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నేను మొదలుపెట్టిన చాట్ అయితే ఆగిపోతాను. ఆగిపోయి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటాను, ఎందుకంటే ఫోన్లు అయితే ఎలా ఉండవు, అందరికి తెలిసిందే అది. అమ్మవారి కొండ కనపడిద్దేమో క్యాప్చర్ చేస్తాను మీకు. దసరా స్టార్టింగ్ అవుతుంది కదా, ఇంకా జనాలు అయితే వస్తున్నారు. ఇప్పుడే అన్నీ అయితే కడుతున్నారు మనకి. అదిగో అమ్మవారి కొండ అది అంతా. ఇదేమో ఇక్కడ లడ్డు కౌంటర్లో వెళ్ళనైతే తయారు చేస్తున్నారు. నా లెఫ్ట్ సైడ్ ఏమో క్యూ లైన్స్ ఉంటాయి కదా వినాయకుడి గుడి కాడ నుంచి, అవి అయితే కడుతున్నారు, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సెక్యూరిటీ మరి ఏమంటాడు, సెక్యూరిటీ వాళ్ళు ఎందాడైతే నేను ఎవ్వరు లేరు, నేను బండి అయితే పెట్టేసి వెళ్ళిపోయా లోపలికి. మరి వచ్చేటప్పుడు ఏమంటారో ఏందో అన్నప్పుడు నేను స్టార్టింగ్ ఎందాడు అడిగేటప్పుడు అడిగే వెళ్ళాను, అందుకని అన్నా సరే ఏం ప్రాబ్లం ఉండదు. టికెట్ వాళ్ళు కూడా ఉన్నారులే, మనమైతే టికెట్ ఏం తీసుకోలేదు, మార్నింగ్ వచ్చాం కదా. ఎలా దసరాకి ప్రిపేర్ చేస్తున్నారు ఈ ప్రసాదం కౌంటర్లు. పైన అయితే ఉండవు కదా, మొత్తం చూడండి 10-12 కౌంటర్లు అయితే తయారు చేస్తున్నారు. ఇదేమో ఎంట్రన్స్, అటు నుంచైనా వెళ్ళొచ్చు, మనం అటు కొండెక్కైనా వెళ్ళొచ్చు. మీకు దసరా మీకు ఇందాక చెప్పాను కదా గిరి ప్రదక్షిణ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానని, చెప్తా వినండి. ఇప్పుడు మీకు వ్యూ చూపించుకుంటూ అయితే నేను చెప్తాను చూడండి. మనం ఇందాక ఎర్లీ మార్నింగ్ గుడి దగ్గర అమ్మవారికి కింద కొబ్బరికాయ కొట్టి అయితే వెళ్ళాం కదా, అక్కడి నుంచి మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయింది. దాని ఆపోజిటే కృష్ణానది ఉండేది కదా, కృష్ణానదిలో అయితే స్నానం చేయాలి మనము. స్నానం చేసి కొంతమంది తడి బట్టలతో నడుస్తారు, కొంతమంది డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. స్నానం చేసిన తర్వాత కొండ కింద అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు కొంతమంది, అక్కడ స్టార్ట్ చేస్తారు. లేదంటే ఇక్కడ మెట్ల మార్గం ఉండిద్ది, అమ్మవారు నడిచింది, అక్కడ స్టార్ట్ చేస్తారు కొంతమంది. నేనైతే ఇక్కడ స్టార్ట్ చేశాను, మార్నింగ్ కదా. అక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తం 8.5 అంటే ఇంకో 9 కిలోమీటర్లు వేసుకోండి. 9 కిలోమీటర్లు అయితే గిరి ప్రదక్షిణ అయితే ఉంటుంది. మెయిన్ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడు కొండ మీకు రైట్ సైడ్ అయితే ఉండాలి, లెఫ్ట్ సైడ్ అయితే ఉండకూడదు. మీరు ఒకవేళ లెఫ్ట్ సైడ్ కనుక వెళ్ళారు కొండ ఉందంటే
మీరైతే రాంగ్ డైరెక్షన్లో నడుస్తున్నట్టు, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నడుస్తున్నట్టు. క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే నడవాలి. ఒక 10-12 గుళ్ళు దాకా అయితే ఉంటాయి, ఇంకా ఎక్కువే ఉంటాయి. మామూలుగా మనం గుళ్ళు నిదానంగా చూసుకుంటా అట్లా వస్తే ఒక 3 గంటలు అయితే పట్టిద్ది. లేదు అనుకుంటే గంటన్నరలో అయితే వచ్చేస్తాము. మార్నింగ్ అయితేనది. ఒకవేళ ఒక్కళ్ళమే కాదు అందరితో పాటు కనుక నడిచి అందరితో పాటు నడవాలనుకుంటే పౌర్ణమి ఉండిద్ది కదా, పౌర్ణమి రోజు అయితే గిరి ప్రదక్షిణ అయితే నడుస్తారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసారా మొత్తం ఇవి. పౌర్ణమి రోజు అయితే చాలా మంది అయితే నడుస్తారు గిరి ప్రదక్షిణ. నేనైతే పౌర్ణమి రోజు నడవలేదు, ఎందుకంటే నేను ఒక్కడనే వచ్చేసాను. మా ఊరికి దగ్గరే కాబట్టి మేము చాలా అంటే చాలాసార్లు వచ్చాము మేము గిరి ప్రదక్షిణ అప్పుడు. అందుకని దసరా స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ అప్పుడైతే కుదరదు నాకు. అందుకని అయితే ఇప్పుడు వచ్చేసాను. మన బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేశాను నేను మార్నింగ్. అది అట్టబెట్టారు చూడండి. ఇప్పుడు మనం అదల్లా నడుచుకుంటా అయితే పైకి వెళ్ళాలి. ఇక్కడైతే ఫోన్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాము. ఫోన్ ఇచ్చేసేసి పైకి వెళ్ళి వచ్చి మీకు మొత్తం దర్శనం ఎట్టయిందో చెప్తాను. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని అయితే ఒక చోట తీసుకెళ్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎన్నో విగ్రహాలు అయితే దేవుడి పెట్టేసి అయితే ఉన్నారు. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది, మెట్ల పూజ ఎక్కడ చేయాలి, మెట్ల పూజ ఎక్కడ చేయాలని. మా ఇంట్లో వల్ల చాలా మంది అయితే అడిగారు. చూపిస్తా చూడండి. ఇగో మెట్లు ఇవి. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు మెట్ల పూజ. కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి ఫస్ట్ మెట్టుకి పూజ చేసుకొని ఇంకా మెట్టుకి పసుపు కుంకుమ ఎవరు మొక్కున్న వాళ్ళు అయితే అట్లా కొండపైకి అయితే వెళ్తారు. ఈ రైట్ సైడ్ మనం నడుచుకుంటూ వెళ్ళేది. ఇది ఎక్కడ ఉంటుందని చాలా మంది కన్ఫ్యూజన్ పడతారు. చూపిస్తా చూడండి. మనము ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం వెళ్తాం కదా, అంటే ఫోన్లు బ్యాగులు చెప్పులు పెడతాం చూడు, ఆ కౌంటర్ ఉండేది కదా, దానికి ఎదురు రాగానే ఇది ఈ కౌంటర్స్ నుంచి ఇంక ఇట్లా ఎదురు రాగానే ఇక్కడే ఉంటుంది. చాలా మంది అయితే కన్ఫ్యూజన్ అయిపోయి ఘాటి ఎక్కేటప్పుడు అయితే కొన్ని మెట్లు ఉంటాయి 2-3, అక్కడి నుంచి అయితే చేస్తారు మెట్లు పూజ. అక్కడగా చేయాల్సిందే. ఇక్కడ ఇదిగో లొకేషన్, ఇది టోకెన్లు పెడతారు కదా ఫోన్లు, ఇదిగో ఇక్కడ అన్నమాట. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది నాది. గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే తొందరగానే అయిపోయింది నాకు. మొత్తం దర్శనం అయి బైక్ దగ్గరికి అయితే వచ్చేసేసాను. చూపిస్తాను చూడండి మీకు. దర్శనం అయిపోయిన తర్వాత అయితే బైక్ అయితే నేను ఇక్కడ పార్క్ చేశాను. మీకు ఇంకో డౌట్ రావచ్చు, మీరు గిరి ప్రదక్షిణ మొత్తంలో మీరు కృష్ణానది చూపించలేదేంటి బ్రో, మునిగింది అనుకోవచ్చు. ఎందుకంటే వీడియో తీయడానికి అయితే అక్కడ ఎలా ఉందో, కానీ మన వాళ్ళందరూ అసలు అక్కడ పడితే అట్లా పడితే అట్లా చండాలం అయితే చేశారు. అసలు లొకేషన్లో చెప్తూనే ఉన్నారు ఏమని, షాంపూలు సబ్బులు ఏమి ఉపయోగించమాకండి, యూజ్ చేయమాకండి, ఫైన్ వేస్తామని. అయినా సరే మనోళ్ళు వినకుండా అయితే అయ్యే రుద్దుతున్నారు. అసలు మొత్తం బురదగా అయితే ఉంది. నేనే తొందరగా స్నానం చేసేసి వచ్చేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను కదా, అక్కడి నుంచి అయితే నేను గిరి అయితే స్టార్ట్ చేశాను ప్రదక్షిణ. అందుకనైతే నేను వీడియో తీయలేదు, క్లారిటీ కోసం అయితే చెప్తున్నాను. ఇంక ఈరోజు ఇదే వీడియో వచ్చేసేసి ఇది ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఛానల్ లైక్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబర్లు అయితే పెరగట్లేదు నాది. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మూలన అయితే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళిద్ది. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం మూలన మీరు కనుక వీడియో చూశారు కదా, అట్లానే ఇంకొంతమందికి అయితే వీడియో చూస్తారు. ఇది ఈరోజు వీడియో వచ్చేసరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.